పెహల్గం పైన దాడి జరిగి నేటికి మోర్ దాన్ 1.5 month గడిచింది. బట్ సెక్యులర్ ముసుగులోని ఇస్లామిక్ తీవ్రవాదులు పెహల్గం పై దాడికి ఎలా రచించారో అంతటి మోస్ట్ క్రూషియల్ పాయింట్ ని ఎవ్వరూ ఎక్స్పోజ్ చేయలేదు. సో ఈ వీడియోలో సెక్యులర్ మార్గం ఎంచుకున్న సెక్యులర్ స్ట్రాటజీ అనొచ్చు, అంటే మతరహితమైనటువంటి అని చెప్తూ టిఆర్ఎఫ్ అనే ఇస్లామిక్ తీవ్రవాదుల గురించి ఆధారాలతో సహా చూపిస్తాను. అయితే ఈ దాడి వెనక ఒక జయంట్ మెస్సీ ఫ్యాసినేటింగ్ పజిల్ ఉంది. ట్రస్ట్ మీ, ఇట్స్ ఆల్ కనెక్టెడ్. అండ్ టుడే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఒక అవుట్లైన్ తీసుకొచ్చి ఇది ఎంత ఆర్గనైజ్డ్ జియో పొలిటికల్ సెక్యులర్ స్ట్రాటజీ అనే విషయాన్ని, దాంతో పాటు ఇంటర్లింక్ అయిన గ్లోబల్ ఇష్యూస్, జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, ఉగ్రవాదంకు వస్తున్న ఫండింగ్, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎవ్వరూ చర్చించని అతి ముఖ్యమైన అంశాలు లైక్ ప్రాక్సీ వార్ అంటే ఏమిటి, ప్రాక్సీ డైనమిక్స్ లో చైనీస్ మ్యారిటైమ్ ఆపరేషన్స్, అందులో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా ఒక 3 భాగాల్లో ఒక్కొక్క అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నవ్ మన భారతదేశంలో హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ తీవ్రవాదులు చంపటం అనేది అనేక సార్లు జరిగింది. అది 1990లో జరిగిన కశ్మీర్ ఎక్సోడస్ అవ్వనివ్వండి, 2000లో 30 మంది అమర్నాథ్ యాత్రికులపైన, ఆ నెక్స్ట్ షోపియన్ నగరంలో నదీ మార్గ్ అనే విలేజ్లో 24 మంది కశ్మీర్ పండితుల్ని ఊచకోత కోశారు, 2017లో అనంతనాగ్లో 8 మంది, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సార్లు నిరాయుధులు, అమాయకులు అయినటువంటి, ఆల్సో వాళ్ళు టూరిస్టులు మాత్రమే కాదు భక్తులు కూడా, ఇలా హిందువుల పైన అనేక సార్లు పథకం పన్ని దాడి చేసి చంపారు. అండ్ గుర్తుంచుకోండి, గమనించండి, పెహల్గామ్ అనేది ఇప్పుడు వార్తల్లో వైరల్ అవ్వటం కాదు. ఒక్క పెహల్గామ్ అండ్ నియర్ బై లొకేషన్స్లోనే 1995 నుండి 2025 ఈ మధ్య కాలం వరకు కూడా 5 సార్లు దాడి చేశారు. ఇది గడిచిన 3 దశాబ్దాల్లో కేవలం హిందువులపైన ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన నరమేధ చరిత్ర. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మీలో ఎంతమందికి ఇప్పటిదాకా కొన్ని వందల వీడియోస్ చూశారు కదా ఈ పహల్గామ్ దుర్ఘటన గురించి, అయితే ఇది అటాక్ చేసింది మేమే అని ఇనీషియల్లీ ఒక సెక్యులర్ గ్రూప్ క్లెయిమ్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలిస్తే కమెంట్స్లో రాయండి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్, టిఆర్ఎఫ్. వీళ్ళు ఎవరు అనేది ప్రశ్నిస్తే మీకు సగం చిక్కుముడులుగా ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. వీళ్ళు ఎవరంటే, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను ఆర్టికల్ 370 భారతదేశం రద్దు చేసిన కొద్ది కాలానికే, అంటే అక్టోబర్ 2019లోనే ఉద్భవించిన ఒక సెక్యులర్ మిలిటెంట్ గ్రూప్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్, టిఆర్ఎఫ్. అయితే వీళ్ళు సెక్యులర్స్ అనటానికి ఆధారాలు ఏమిటి? వీళ్ళు టిఆర్ఎఫ్గా ఏర్పడినప్పుడు ఏమన్నారంటే, ఇదిగో చూడండి, మమ్మల్ని మీరు ఎల్ఈటి, ముజాహిద్దీన్, ఐఎస్ఐ, పాకిస్తాన్ వాళ్ళతో పోల్చవాకండి, ఎందుకంటే మేము ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్టులు కాదు. చూడండి, మా హక్కుల కోసం, మా కశ్మీర్ హక్కుల కోసం సెక్యులర్గా పోరాడుతున్నాం, అందుకే పేరులో రెసిస్టెన్స్ అని పెట్టుకున్నాం. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి? ప్రతిఘటన, తీవ్రవాదం కాదు కదా. మోర్ ఓవర్ మా జెండా పైన అన్లైక్ ఐఎస్ఐ, ఎల్ఐటి ఆ జెండాలలా కాకుండా ఎక్కడ కూడా అరబిక్ భాషలో లేదు, ఇస్లామిక్ సందేశాలు, గుర్తులు కూడా లేవు కదా. సో మేము సెక్యులర్ గ్రూప్, మతరహిత ఆర్గనైజేషన్ అని ఈ సెక్యులర్ కారణాలు అనేకం చూపించి రంగంలోకి దిగింది ఈ టిఆర్ఎఫ్. బట్ టిఆర్ఎఫ్ యొక్క సెక్యులర్ ముసుగు స్ట్రాటజీ వెనకుంది మాత్రం లష్కర్ ఇ తైబా అనేది ఎక్స్పోజ్ అయ్యింది. అది ఎలా జరిగిందంటే, మీరు గమనిస్తే ఆర్టికల్ 370 రద్దుకు ముందు జరిగిన ఉగ్రవాద చర్యలన్నీ కూడా ఐఎస్ఐ, ఎల్ఈటీనే చేసాయి. అందువలన ఎల్ఈటి తీవ్రవాదులు, అందులోనూ పెద్ద తలకాయల డేటా అంతా కూడా మన ఇండియన్ ఇంటెల్ దగ్గర ఉంది. సో నేరుగా ఎల్ఈటి లేదంటే ఐఎస్ఐ వాళ్లే కాశ్మీర్లో దిగాలంటే, ఇలాంటి పన్నాలంటే వాళ్ళ ఆటలు సాగవు కదా. అందుకే ఒక పథకం పన్ని పేరెంట్ బాడీ వెనకుండి నడిపిస్తున్న ఎల్ఈటి అయినప్పటికీ ముఖానికి వేసుకున్న మాస్క్ మాత్రం ది రెసిస్టెన్స్ ఫ్రంట్, టిఆర్ఎఫ్. ఈ విషయం మన దేశపు ఇంటెల్ వ్యవస్థ ఎప్పుడో కనిపెట్టి టిఆర్ఎఫ్ సెక్యులర్ ఆర్గనైజేషన్ కాదు, ఇదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గుర్తించి దానిపైన అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఒకటి ఆ కేటగిరీలో వీళ్ళని పెట్టారు. 2023లోనే టిఆర్ఎఫ్ ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది కేంద్రం. అంటే లష్కర్ ఇ తైబా అనే తీవ్రవాద సంస్థకు ఈ టిఆర్ఎఫ్ ఒక ప్రాక్సీ ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ లైన్ లో ఉండి వ్యవహరిస్తున్న ఒక ప్రాక్సీ గ్రూప్, సెక్యులర్ ముసుగులో. అది కూడా అసలు ఈ జిహాదీ తీవ్రవాద లక్ష్యం ఏమిటి చెప్పండి? కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలిపేయటమే కదా వీళ్ళ లక్ష్యం. ఎప్పుడైతే ఆర్టికల్ 370 స్క్రాప్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ కు సెపరేట్ కాన్స్టిట్యూషన్, ఫ్లాగ్, ఇంటర్నల్ అటానమీ ఇవేం ఉండవురా, మీరు కూడా భారతదేశంలో భాగమే అని జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్నిర్మించడంతో వాళ్ళకి బాగా మండిపోయింది. ఎవరు? మన ఐఎస్ఐ అండ్ ఎల్ఈటి. ఈ టిఆర్ఎఫ్ అనే ప్రాక్సీ గ్రూప్ అప్పుడే సృష్టించారు. వాళ్ళ ద్వారానే పహల్గామ్ అటాక్ చేయించారు. సో ప్రాక్సీ గ్రూప్ అంటే ఏమిటి, వాళ్ళ ద్వారా ప్రాక్సీ వార్ఫేర్ కి ఎలా శ్రీకారం చుడతారనేది
అర్థమైంది కదా. కానీ ప్రాక్సీ డైనమిక్స్లో టీఆర్ఎఫ్ని నడిపించిన ఎల్ఈటి అండ్ ఐఎస్ఏ ఇవి కేవలం ఫస్ట్ లెవెల్ మాత్రమే. మరి వీళ్ళు ఫస్ట్ లెవెల్ మాత్రమే అంటే బిహైండ్ ద ఫోర్సెస్ ఎవరున్నారు? ఇక్కడే మనం చైనా గురించి మాట్లాడుకోవాలి. చైనా పాత్ర తెలియాలంటే ఈ పాకీగాళ్లతో చైనాకున్న చారిత్రాత్మక సంబంధాలు మరియు దౌత్యపరమైన రక్షణ అంటే హిస్టారికల్ టైస్, డిప్లొమాటిక్ షీల్డింగ్ వాళ్ళు ఎలా కవచంగా కాపాడారు, వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. Stay alert and stay tuned for the Behind the Facts.